Good morning, all of you. Today, our topic is clause, phrase, and also sentence. You can able to understand easy way what among different phrase, clause, and also sentence. See, first of all, phrase అంటే ఏంది, క్లాజ్ అంటే ఏంది, సెంటెన్స్ అంటే ఏంది. ఇది ఎవరైతే ఈ 2026 ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ఎగ్జామ్ రాయబోతున్నారో వాళ్ళకు చాలా యూస్ఫుల్ అండి. వాళ్ళకు ఈజీ వేలో ఒక షార్ట్ టైంలో ఇంగ్లీష్లో అనేది ఈజీ వేలో మీరు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎవరైతే రాయబోతున్నారో వాళ్ళకు ఒకసారి షేర్ చేయండి. ఓకే, సో యూ కెన్ సీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రేజ్ అంటే ఏ ఫ్రేజ్ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ దట్ డస్ నాట్ హ్యావ్ ఏ సబ్జెక్ట్ ప్లస్ ఫినిటివ్ ఆఫ్ కాంబినేషన్ అండ్ డస్ నాట్ ఎక్స్ప్రెస్ ఏ కంప్లీట్ థాట్. అండ్ ఏదైతే కంప్లీట్ థాట్, కంప్లీట్ సెన్స్ ఏదైతే ఉండదో, సబ్జెక్ట్ లేకుండా ఒక ఫినిటివ్ వర్బ్ కాంబినేషన్ లేకుండా ఉన్నటువంటి దాన్నే మనం ఫ్రేజ్ అనేసి అంటున్నాం. సో యూ కెన్ క్లియర్లీ హియర్ ఈజ్ ఆల్సో గివెన్ more examples also you can able to understand it. So you can see example in the morning. In this it is not giving complete sense and ఇది కంప్లీట్ మీనింగ్ ఉన్నటువంటి సెంటెన్స్ కాదు. అదేవిధంగా ఇందులో సబ్జెక్టు లేదు, ఫినిటివ్ వర్బ్ లేదు, ఇన్ ద మార్నింగ్. సో దిస్ ఈజ్ కాల్డ్ అ ఫ్రేజ్. A beautiful girl. Here is also not a complete sense of sentence. And in this is also there is no have any subject and also finitive verb. Next, another one, playing cricket. So here is also you can able to understand no subject, finitive verb, and also this is not giving complete sense. Try to understand. After the school, this is also no subject and no finitive verb, and also it not giving complete sense. So these are examples of phrase. So you can able to understand this clue. In the morning, no subject, verb, so it is a phrase. సో ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా అండి. ఒక ఫ్రేజ్లో సబ్జెక్టు ఉండదు, అదేవిధంగా ఫినిటివ్ వర్బ్ ఉండదు, అదేవిధంగా ఇంకా ఒకటి ఏంటంటే మీకు అది కంప్లీట్ సెన్స్ ఇవ్వదండి. దానినే మనం ఫ్రేజ్ అనేసి అంటాం. సో యూ కెన్ సీ మీకు ఎగ్జామ్లో అడుగుతాడు ఇన్ ద మార్నింగ్. సో విల్ బి గివ్ సమ్ అండర్లైన్ అండ్ ఆల్సో గివ్ సమ్ మోర్ ఫోర్ మల్టిపుల్ చాయిసెస్ ఆన్ దట్ ఫ్రేజ్ ఇస్ ఆల్సో విల్ బి కమ్. సో అందులో మీరు ఏం చేయాలి, ఫ్రేజ్ అనేది పెట్టాలి. ఏదైతే కంప్లీట్ సెన్స్ ఇవ్వదో, ఎందులోనైతే ఒక సబ్జెక్ట్ కానీ ఫినిటివ్ వర్బ్ కానీ లేదో దాన్నే ఫ్రేజ్ అనేసి అనుకోవాలండి. సో నెక్స్ట్ వన్, క్లాజ్. వాట్ ఈజ్ క్లాజ్? క్లాజ్ అంటే ఏంది? సో ట్రై టు అండర్స్టాండ్. యూ కెన్ సీ a clause is a group of words that contains a subject and a verb. So try to understand that. ఫ్రేజ్లో సబ్జెక్టు లేదు, ఫినిటివ్ వర్బ్ లేదు, బట్ ఇన్ ఏ క్లాజ్ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్. సో ఇది కూడా ఒక గ్రూప్ ఆఫ్ వర్డ్స్ అండి. దట్ కంటైన్స్, అందులో ఏముంటుంది, సబ్జెక్ట్ ఉంటుంది, వర్బ్ ఉంటుంది. సో యూ కెన్ సీ సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఫ్రేజ్. షీ ఈజ్ రీడింగ్. సో చూడండి, ఇందులో సబ్జెక్ట్ ఉంది, రీడింగ్ అనేటువంటి వర్బ్ కూడా ఉందండి. సో దిస్ ఈజ్ కాల్డ్ క్లాజ్ అండి. సో యూ కెన్ సీ నెక్స్ట్ వన్ ఎగ్జాంపుల్, వెన్ షీ కేమ్. సో హియర్ ఈజ్ ఆల్సో when he came అండి. సో he is the subject, came is the verb. Because I was tired, I is the subject, tired is a
వర్బ్ అండి. సో ఇందులో ఒకసారి మీరు చూసుకోవచ్చు, సబ్జెక్ట్ ఉంది, వర్బ్ ఉంది. ఓకే, సో ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి సబ్జెక్ట్ వర్బ్ ఉన్నటువంటి దాన్ని మనం క్లాజ్ అంటున్నాం. సబ్జెక్ట్ ఫెనిటివ్ వర్బ్ లేనటువంటి దాన్ని మనము ఫ్రేజ్ అనేసి అంటున్నామండి. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇందులో 2 kinds ఆఫ్ క్లాజెస్ ఉంటాయండి. సో ఫస్ట్ వన్ ఇస్ ద మెయిన్ ఆర్ ఇండిపెండెంట్ క్లాజ్. సో కెన్ స్టాండ్ ఎలోన్ అండి, షీ వెంట్ హోమ్. ఇక్కడ ఏదైతే కంప్లీట్ సెన్స్ ఇస్తుందో దానిని విచ్ ఇస్ నాట్ డిపెండబుల్, విచ్ ఇస్ ఏబుల్ టు ఇన్ ఇండిపెండెంట్. సో ఇండిపెండెంట్గా స్వతంత్రంగా మన కంప్లీట్ సెన్స్ ఇచ్చేటువంటి దాన్ని మనము మెయిన్ క్లాజ్ అనేసి అంటున్నామండి. సో చూడండి, షీ వెంట్ హోమ్, ఆమె ఇంటికి వెళ్ళింది, మొత్తం ఇస్తూ ఉన్నదండి. సో సెకండ్ వన్ చూడండి, సబార్డినేట్ ఆర్ డిపెండెంట్ క్లాస్. ఇక్కడ కూడా సబ్జెక్ట్ ఉంటుంది, వర్బ్ ఉంటుంది, కానీ దిస్ ఇస్ నాట్ ఇండిపెండెంట్ అండి. సో దీనికి మనకు ఇండిపెండెంట్ క్లాజ్ ఇచ్చినప్పుడే ఇది కంప్లీట్ సెన్స్ ఇస్తుందండి. సో యూ కెన్ సీ వాట్ ఈజ్ సబార్డినేట్ ఆర్ డిపెండెంట్ క్లాజ్. కెన్ నాట్ స్టాండ్ ఎలోన్. ఇది ఇండిపెండెంట్ క్లాజ్ లేకుండా ఇది మనకు కంప్లీట్ సెన్స్ ఇవ్వదండి. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయొచ్చు. బికాజ్ షీ వాజ్ టైర్డ్, మరి ఏం జరిగింది? సో దీనికి అక్కడ చూడండి, బికాజ్ షీ వాజ్ టైర్డ్. సో అక్కడ షీ వెంట్ హోమ్ అనేది కలిస్తేనే అక్కడ ఏమవుతుంది? సో కంప్లీట్ సెన్స్ ఇస్తుంది. సో నెక్స్ట్ వన్, వాట్ ఈజ్ ఏ సెంటెన్స్ అండి. సెంటెన్స్, ఏ సెంటెన్స్ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ దట్ ఎక్స్ప్రెస్ కంప్లీట్ థాట్. ఏదైతే కంప్లీట్ థాట్ ఇస్తూ ఉందో దానిని మనం ఏమంటున్నాం? సెంటెన్స్ అంటున్నాం. అండ్ నార్మల్లీ కంటైన్స్ సబ్జెక్ట్ అండ్ ఫినిటివ్ వర్బ్. ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ సబ్జెక్ట్ ఉంది, ఫినిటివ్ వర్బ్ ఉంది, కంప్లీట్ సెన్స్ ఇస్తుండండి. ఓకే, దీనినే మనం ఏమంటున్నాం? సెంటెన్స్ అంటున్నాం. యూ కెన్ సీ సమ్ ఎగ్జాంపుల్. రవి ప్లేస్ క్రికెట్. వెన్ ఐ రీచ్డ్ హోమ్ మై మదర్ వాజ్ కుకింగ్. సో ఇక్కడ మీరు చూడండి, వెన్ ఐ రీచ్డ్ హోమ్ ఆఫ్టర్ గివింగ్ ద కామా మై మదర్ వాజ్ కుకింగ్. సో ఇది మొత్తం ఒక కంప్లీట్ సెన్స్ ఇవ్వడం జరుగుతుందండి. అదేవిధంగా మీకు ఇందులో సబ్జెక్ట్ ఉంటుంది, అదేవిధంగా ఫెనిటివ్ వర్బ్ ఉంటుంది. దీనినే మనం సెంటెన్స్ అనేసి అంటున్నాం. యూ కెన్ సీ ఇన్ ద సెకండ్ సెంటెన్స్లో ఉన్నటువంటి ఎక్స్ప్లెనేషన్. వెన్ ఐ రీచ్డ్ హోమ్, దిస్ ఇస్ ద సబార్డినేట్ క్లాస్. మై మదర్ వాజ్ కుకింగ్, ఇట్ ఈస్ ద మెయిన్ క్లాస్. అండ్ ఈ రెండు కనుక మనకు ఒకే దగ్గర ఎలా ఇస్తున్న హోల్ గ్రూప్ ఆఫ్ సెంటెన్స్ అనేసి మనం దీనిని అనడం జరుగుతూ ఉంది. సో చూడండి, మీకు ఇక్కడ కంప్లీట్గా అర్థమైంది అనుకుంటాను. సో ఈజీ వేలా మీరు చూడండి, ఫ్రేజ్ అంటే నో సబ్జెక్ట్, ఫెనిటివ్ వర్బ్ ఉంటుందండి, ఫినిటివ్ వర్బ్ ఉండదు. నెక్స్ట్ క్లాజ్లో సబ్జెక్ట్ ఉంటుంది, వర్బ్ ఉంటుంది, బట్ అందులో మనకి ఏంటంటే ఇండిపెండెంట్ అండ్ ఆల్సో డిపెండెంట్ క్లాజెస్ ఉంటాయండి. నెక్స్ట్ సెంటెన్స్లో చూడండి, కంప్లీట్ మీనింగ్ ఉంటుంది, సబ్జెక్ట్ ఉంటుంది, వర్బ్ ఉంటుంది. సో యూ కెన్ సీ హియర్ ఇస్ గివెన్ సమ్ ఆఫ్ నోట్. ఏ సెంటెన్స్ మే హ్యావ్ వన్ క్లాజ్ ఆర్ మోర్ దెన్ వన్ క్లాజ్. అంటే ఒక సెంటెన్స్లో ఒక క్లాజ్ ఉండొచ్చు, అదేవిధంగా మోర్ దెన్ వన్ క్లాజ్ ఉంటుందండి. చూడండి, నెక్స్ట్ ఆఫ్టర్ ద రెయిన్ స్టాప్డ్ ద చిల్డ్రన్ వెంట్ అవుట్ సైడ్. సో ఇక్కడ చూడొచ్చు మనం, ఆఫ్టర్ ద రెయిన్ స్టాప్డ్ ద చిల్డ్రన్ వెంట్ అవుట్ సైడ్. ద చిల్డ్రన్ వెంట్ అవుట్ సైడ్, దిస్ ఇస్ ద ఇండిపెండెంట్ క్లాజ్ అండి. సో దీనినే మనం ఏమంటున్నాం? మెయిన్ క్లాజ్. మరి ఏది డిపెండెంట్ ఉంది? ఆఫ్టర్ ద రెయిన్ స్టాప్డ్, దిస్ ఇస్ ద సబార్డినేట్ ఆర్ డిపెండెంట్ క్లాజ్. సో ఇక్కడ చూడండి, ఈ వీడియో చేయడానికి గల ఉద్దేశం ఏంటి అనేసి అంటే, ఎవరైతే ఈ 2026 పీసీ 2026 ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ఎగ్జామినేషన్ రాయబోతూ ఉన్నారు, వాళ్లకు ఈజీ వేలో మార్నింగ్ అండ్ ఆల్సో ఈవినింగ్ జూమ్ ఆన్లైన్ క్లాసెస్ ద్వారా నేను ఇంగ్లీష్ అందించడం జరుగుతూ ఉంది. అందులో ఉన్నటువంటి ప్రతి గ్రామటికల్ టాపిక్, సో అదేవిధంగా కాంప్రహెన్షన్ ప్యాసేజ్ క్వశ్చన్స్ వస్తే ఎలా ట్యాకిల్ చేయాలి, సో రెగ్యులర్గా ఒక టాపిక్ ఆఫ్టర్ ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉంటారో వాళ్ళు ఒకసారి నాకు కాంటాక్ట్ కాండి. విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో గ్రూప్ చేసి వాళ్ళకు క్లాసెస్ స్టార్ట్ చేయడం జరుగుతూ ఉంది.
So thank you. Listen for this video.